మన బాల్యం కటిక పేదరికం చూస్తూ వచ్చిందా? చాలా దిగువ మధ్యతరగతి పరిస్థితులు చూస్తూ పెరిగావా? ఓ పూట ఉంటే తప్ప ఓ పూట ఉండనటువంటి పరిస్థితుల నుంచి వచ్చావా? ఇంట్లో నలుగురుంటే సర్దుకుంటే తప్ప బతకలేనటువంటి మధ్యతరగతి జీవితాల నుంచి వచ్చావా? మన కుటుంబం ఏదైనా, మన కులం ఏదైనా, మనం వచ్చినటువంటి తల్లిదండ్రుల నేపథ్యం ఏదైనా, మనం వచ్చినటువంటిది గ్రామీణ ప్రాంతమైనా లేదా పట్టణ ప్రాంతాల్లో పార్కుల్లో పెరుగుతా బతికిన మన భవిష్యత్తు మన మధ్యతరగతి జీవన విధానాలు అడ్డుగా ఖచ్చితంగా నిర్మించబడదు. ఎందుకంటే మన తల్లిదండ్రులు సర్దుకుంటా మనల్ని పెంచుకుని ఉండొచ్చు, మన తల్లిదండ్రులు ఇబ్బంది పడతా మనల్ని పెంచి ఉండొచ్చు, మన తల్లిదండ్రులు స్కూల్ సంవత్సరం వస్తుందంటేనే మన ఫీజులు అలాగని బాధపడుతూ ఉండొచ్చు, మనం చిన్న చిన్న పనులు చేస్తూ ఎదుగుండొచ్చు, ఊరూరు మారుతా చదువుకుని ఉండొచ్చు. బాగా చదువుకుని ఎదిగిన తర్వాత కూడా అనుక్షణం ప్రతి చోట విమర్శకి, హేళనకి, అవమానానికి వ్యక్తిగత జీవితంలోనూ ఉద్యోగ జీవితంలోనూ కూడా ఎదురవుతా ఉండొచ్చు. ప్రతి క్షణం హేళనే మన జీవితంలో మన పక్కనే తిరుగుతున్నటువంటి ఒక అత్యవసర వస్తువుగా మారిపోయి ఉండొచ్చు. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఈ కారణాల కంటే అంగవైకల్యం, మనలా అంగ సౌష్ఠవం లేని వాళ్ళు కూడా అధిగమించి జీవితంలో ఉన్నత శిఖరాలు దాటుతున్నప్పుడు, చేరుకుంటున్నప్పుడు మనం ఎందుకు మనోవైకల్యాన్ని, మానసిక వైకల్యాన్ని శారీరక వైకల్యం కంటే పెద్ద కారణంగా ఊహించుకుని మనల్ని మనం ఆపుకుంటున్నాం? కారణాలు దాటి మనం గెలవగలుగుతాం, మనం వచ్చిన నేపథ్యాలు దాటి మనం ఎదగలుగుతాం, మనం అనుకున్న దాన్ని దేన్నైనా సాధించగలుగుతాం. కాకపోతే మనకు ఉండాల్సిందల్లా ఓటమిని ఆలింగనం చేసుకోగలిగే ఔన్నత్యం మాత్రమే. ఓడిపోవడానికి ధైర్యం ఉంటే చాలు, గెలవడానికి ధైర్యం దానంతటదే వస్తుంది. మీరు వచ్చిన నేపథ్యాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.